मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सभी को सविनय नमस्कार। और जोगलांबा गद्वाल मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। हम इस वीडियो में पीजीटी और टीजीटी पेपर 2 के बारे में चर्चा करेंगे। మనం ఈ వీడియోలో పీజీటీ టీజీటీ సేమ్ సిలబస్ ఉంటుంది, పేపర్ 2 సేమ్ సిలబస్ 10 యూనిట్లు ఉన్నాయి। ఆ 10 యూనిట్ల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం। అయితే మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేయడం ఏమిటంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి। మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి మనం అవకాశాన్ని చేజార్చుకున్నామంటే మళ్ళీ సాధించడానికి, మళ్ళీ అవకాశాలు రావడానికి చాలా సమయం పడుతుంది। దయచేసి ఈ గొప్ప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయకూడదని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము। అలాగే మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతకుముందు వరకు హిందీ సాహిత్య ఇతిహాస్ సంబంధించిన ప్రతిరోజు 2 క్వశ్చన్లు పెట్టడం జరుగుతుంది। కానీ ఈ మే 10వ తారీఖు నుంచి ఒక పేపర్ 2 సంబంధించిన మెథడ్ సంబంధించిన ఒక బిట్టు, అలాగే హిందీ సాహిత్యానికి సంబంధించిన ఒక బిట్టు పెట్టడం జరుగుతుంది। ఎగ్జామ్ వరకు ఇది కంటిన్యూటీగా జరుగుతుంది। దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము। అలాగే ప్రతి సండే మనము మన యాప్లో ఎగ్జామ్ పెడుతున్నాము, ఫ్రీ ఎగ్జామ్ పెడుతున్నాము। ఇక నెక్స్ట్ సండే నుంచి ఇంతటి వరకు మనము హిందీ సాహిత్య ఇతిహాస్ మీద ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళము। ఇప్పుడు మెథడ్ సంబంధించిన ఎగ్జామ్ కూడా 2 ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేయాలని మదీనా హిందీ విద్యాలయ నిర్ణయించింది। కాబట్టి వీటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని, మీరు బాగా చదివి మంచిగా హార్డ్ వర్క్ చేసి మీ లక్ష్యాన్ని చేరుకొని మీరు జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది। అలాగే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క హమారీ తాకత్ సే నయ్యే హమారీ సహన్ సే జో కామయాబ్ హోతా హై, ఓర్పు చాలా ఇంపార్టెంటు। ఎందుకంటే మనము నెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నెట్ వాడు విద్వాన్ చెల్లదు ఇది తీసుకోమని వాడు అట్లా ఇబ్బంది పెడుతుంటాడు। అలాగే చాలామంది చెల్లదని ఇలా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు। ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనం పడుతూ ఉంటాము। వాటన్నిటిని పక్కన పెట్టి ప్రశాంతంగా ఓటీఆర్ చేసి అలాగే జేఎల్, పీజీటీ మరియు టీజీటీకి నీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారము తొందరగా మీరు ఓటీఆర్ చేసుకొని అప్లై చేయండి। ఎందుకంటే మనం ఒక్కసారి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇక కంపల్సరీగా మళ్ళీ నోటిఫికేషన్స్ రావడానికి 6 సంవత్సరాలు పడుతుంది। అప్పటికి మన ఏజ్ కూడా బార్ అవుతుంది। కాబట్టి మరొక్కసారి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను, నేను హార్డ్ వర్క్ చేయండి, ఎవరి మాటలు వినవద్దండి। అలాగే ఓటీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను మ్యాక్సిమంగా అందరికి క్లియర్ చేశాను। అలాగే మీరు ఏమైనా ఓటీఆర్కి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడి మీ యొక్క అనుమానాలు ఏముంటే తీర్చడం జరుగుతుంది। మదీనా హిందీ విద్యాలయ ఎప్పుడు కూడా మీకు 100% తోడు ఉంటుంది। అలాగే మనం ఈరోజు ఈ వీడియోలో పీజీటీ ప్లస్ టీజీటీ సంబంధించిన పేపర్ 2 గురించి మనం చర్చిస్తాం। అయితే పీజీటీకు మరియు టీజీటీకు సేమ్ సిలబస్, ఎటువంటి లెసన్ కూడా తేడా లేదు, సేమ్ సిలబస్। మొత్తం కూడా మనకు దీంట్లో 10 యూనిట్స్ ఉంటాయి, 10 యూనిట్స్ ఉంటాయి। ఈ 10 యూనిట్లో 8 మనకు భాషా శిక్షణకు సంబంధించింది ఉంటుంది, 2 యూనిట్లు బాల్ వికాస్ చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించిన 2 యూనిట్లు ఉన్నాయి। ఇది పీజీటీ ప్లస్ టీజీటీ పేపర్ 2కు సంబంధించింది।
నీట్గా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా. ఎందుకు ఈ పేపర్ 2ను నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నానా అంటే, ఈ పేపర్ 2లో మనకు బౌండరీస్ ఉన్నాయి. అంటే మనం చదివిన పుస్తకాలు ఏవేవి నేను రెఫర్ చేస్తున్నానా అంటే 4 పుస్తకాలు రెఫర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు చదివితే ఖచ్చితంగా వాటిలో నుంచి వస్తుంది. ఇది 100%. ఈ 4 పుస్తకాల్లో నుంచే మనము ఈ యూనిట్ వైజ్గా సెట్ చేసి మనం ఒక మంచి మెటీరియల్ను తయారు చేయడం జరిగింది. మన మెటీరియల్ ఫస్ట్ పేజీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ 10 యూనిట్లలో 8 యూనిట్లు భాషా శిక్షణతో పాటు మళ్ళీ అతిరిక్తం ఇంకా అడిషనల్గా దాదాపు ఒక 20 లెసన్లు, ఒక 10 నుంచి 20 లెసన్ల మధ్యలో కూడా అతిరిక్త లెసన్స్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇది బాగా మనసులో పెట్టుకోండి. ఏదో మనం పోయి ఓవర్ లుక్లో ఒక బిట్టు పెట్టేస్తే అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, తగలొచ్చు అని మనం ఊహ ప్రకారం వెళ్తే మనం అలాంటివి తగలకపోగా మనం కరెక్ట్ పెట్టిన ఆన్సర్లు కూడా మైనస్ అయ్యి మనం జాబును కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం పేపర్ 2ను నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి లైన్ టు లైన్ చదువుతావో దీంట్లో నీకు ఖచ్చితంగా మ్యాక్సిమం మార్కులు వస్తాయి. ఇది గ్యారంటీ. ఇలాగే మనం మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఈ మెటీరియల్ని పేపర్ 2ను మనము 950గా దీనికి ఇవ్వడం జరుగుతుంది. మనం అయితే ఈ మెటీరియల్ కొంతమందికి పంపిస్తే ఒక మేడం ఇక్కడ చూడండి ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు సార్, మీరు బాగా చదవడానికి వీలుగా చాలా బాగుంది అని చెప్పేసి ఇలా కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరు బాగా 4 పుస్తకాలన్నా తీసి చదువుకొని తప్పేం, ఎందుకంటే ఇవి ప్రామాణికమైన పుస్తకాలు. చాలామంది అడుగుతుంటారు సార్ హ్యాండ్ రైటింగ్ రాసింది, ఇలాంటివన్నీ జరగవు, ఇవన్నీ లేవు. ఈ భాషా శిక్షణకు ఈ 4 పుస్తకాలు ఎన్ని యూనిట్లకు సరిపోతుంది? 8 యూనిట్లకు సరిపోతుంది. అలాగే మిగిలిన ఈ 2 యూనిట్లు ఉన్నాయి మనకు, బాల్ వికాస్, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ 2 యూనిట్ల కోసము ఈ డిఈడి పుస్తకాన్ని, బిఈడి పుస్తకాన్ని, అలాగే ఈ శిక్షా మనోవిజ్ఞానం, ఈ 3 పుస్తకాల్ని రెఫర్ చేసి ఆ 2 యూనిట్లు కూడా తయారు చేయడం జరిగింది. మీరు కూడా అందుబాటులో ఉంటే ఈ టెక్స్ట్ పుస్తకాలు తీసుకొని చదువుకున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం బాగా గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రామాణికమైన టెక్స్ట్ పుస్తకాలే చదవాలి. ఇంకొకటి కూడా చాలామంది, ఒక వ్యక్తి నన్ను ఫోన్ చేసి సార్ ఈ లైన్ టు లైన్ చదవాలంటే ఓపిక లేదు, బిట్ల రూపంలో ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే, నువ్వు బిట్లు చెబుతూ నీకు ఉద్యోగమే రాదు అని చెప్పినాం. ఎందుకంటే క్వశ్చన్స్ ఏమొస్తుంది మనకు, సృజనాత్మక పద్ధతిలో వస్తుంది, అప్లికేషన్ మెథడ్లో వస్తుంది. ఇది కాంపిటీషన్ ఎగ్జాము, నెగిటివ్ మార్క్స్ ఉండేది. కాబట్టి మనం మ్యాటర్ అంతా చదువుకొని దాన్ని మనము బాగా చేసుకొని మనము దాని మీద ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ బిట్టు రూపంలో మీరు చదివితే ఎట్టి పరిస్థితుల్లో మీరు సాధించలేరు ఉద్యోగాన్ని. ఇది బాగా గమనించండి मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. దయచేసి చాలామంది అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము టీఆర్టీకి చదువుకుందాంలే, గురుకులాలో తక్కువ పోస్టులు ఉన్నాయి అని ఏ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. ముందు మనకు ఉద్యోగం రావాలి, మనకు ఫుడ్ పెట్టేది రావాలి, మన యొక్క ఆర్థిక సమస్యలు దూరం అయ్యేది రాయాలి. కానీ టీఆర్టీ ఇప్పుడు గురుకుల బాగా కష్టపడ్డావు, దీంట్లో జాబ్ వచ్చింది, మంచిది, సంతోషం. టీఆర్టీలో కూడా జాబ్ వచ్చింది, అది నీ చాయిస్, దేంట్లో ఉండాలనేది అది మీ చాయిస్గా ఉంటుంది. అలా కాకుండా గురుకులం కాకుండా నేను టీఆర్టీ రాసుకుంటాను అని చెప్పి ఈ అవకాశాన్ని పోగొట్టుకొని టీఆర్టీలో ఏదైనా ఇబ్బంది అయితే ఇంకా మనకు నో చాయిస్ ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మంచిగా అట్మాస్ఫియర్లో నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా మంచి పాజిటివ్ ఆలోచనలు పెట్టుకొని మీరు బాగా చదివి ఈ పేపర్ 2లో 100కు 100 మార్కులు మీరు సాధించాలని మనస్ఫూర్తిగా
మనం మదీనా హిందీ విద్యాలయ్ కోరుకుంటుంది. ఇలాగ మనం 10 యూనిట్ల ప్రకారం మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగా. అలాగే ఇప్పుడు మనము ఈ పేపర్ 2లో టీజీటీ పీజీటీకి సంబంధించిన ఫస్ట్ ప్లస్ సెకండ్ ఈ 2 యూనిట్లలో మనకు దాదాపు ఎన్ని లెసన్లు ఉన్నాయంటే 19 లెసన్లు ఉన్నాయి. చూడండి, ఎక్కడ మిస్ కాకుండా ఎంతో జాగ్రత్తగా ఒక లైన్ ప్రకారం క్రమాను పద్ధతిలో పెట్టడం జరిగింది. ఈ 19 లెసన్లు మొదటి మరియు 2 యూనిట్లలో 19 లెసన్లు చదవాల్సిందే. సార్ 19 లెసన్లలో ఏది ఇంపార్టెంట్ లెసన్ అంటే 19 లెసన్లు ఇంపార్టెంటే. ఏ పేరాగ్రాఫ్ ఇంపార్టెంట్ అంటే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది నెగిటివ్ మార్క్ సంబంధించింది. జాగ్రత్తగా లైన్ టు లైన్ చదువుకొని నోట్ చేసుకొని అవసరమైతే నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఇక ఈ 19 యూనిట్లు ఏంటివి మనము లైన్ ప్రకారం పెట్టడం జరిగింది. 19 యూనిట్లు చూడండి, ఒక్కసారి గమనించండి. ఫస్ట్ లెसन भाषा की प्रकृति, सेकंड पाठ्यक्रम में भाषा का महत्व, थर्ड मातृभाषा शिक्षण के उद्देश्य, फोर्थ हिंदी भाषा शिक्षा के सामान्य सिद्धांत, हिंदी भाषिक तत्वों का शिक्षण, उच्चारण शिक्षण और ध्वनि श्रवण, भाषा का स्वरूप और साहित्य, हिंदी वर्णमाला, हिंदी शब्दावली का स्वरूप, हिंदी वाक्य रचना, शब्दोच्चारण और ध्वनि श्रवण, भाषा की समस्या और राष्ट्रभाषा, त्रिभाषा सूत्र, प्रथम भाषा और द्वितीय भाषा, भारतीय संविधान और सरकारी भाषा हिंदी, माध्यमिक तथा उच्च माध्यमिक स्तर पर हिंदी शिक्षण, लिपि की समस्या और देवनागरी लिपि, न्यूनतम भाषा अधिगम, भाषा शिक्षण की प्रभावी व्यवस्था के सृजन हेतु భారతీయ సంవిధాన్. ఈ విధంగా మనకు 19 లెసన్లు మొదటి 2 యూనిట్లలో ఉండడం జరిగింది. దీంట్లో మనము 4వ చాప్టర్ అయిన హిందీ భాష శిక్షాకే సామాన్య సిద్ధాంత్ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో దీంట్లో నుంచి బిట్టు ఖచ్చితంగా వస్తుంది. పేపర్ 2 में 4th लेसन यह यूनिट 1 और यूनिट 2 के अंतर्गत आता है. ये लेसन చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. హిందీ భాష శిక్షాకే సామాన్య సిద్ధాంత్. అలాగే మనకు బాయ్ యోగేంద్ర జిత్తులో కక్షాధ్యాపన సిద్ధాంతాన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లెసన్లో మనకు ఈ సిద్ధాంతం अभ्यास का सिद्धांतमु, जो हम कक्षा में जाकर छात्रों को एक नई भाषा सिखाना चाहिए. वह भाषा सिखाते समय जो कुछ सिद्धांतों का परिचय अपन सभी को होना चाहिए. మనం కక్షలోకి వెళ్ళి ఒక భాషను మనము क्योंकि नवीन भाषा है जो छात्र को, హిందీ అనేది వాడికి కొత్త భాష. ఈ భాషను నేర్పించేటప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని సిద్ధాంతాలను మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిద్ధాంతాల్లో అభ్యాసక సిద్ధాంతము. అభ్యాసక సిద్ధాంతం అంటే తెలుసు మనకు, ప్రాక్టీస్ చేయడము. ప్రాక్టీస్ చేసే సిద్ధాంతాన్ని అభ్యాస సిద్ధాంతం అన్నాము. ఈ అభ్యాస సిద్ధాంతంలో जो महाकवि वृंद जी ने कहते हैं कि रसरी आवत जात से सिल पर होत निशान, అంటే మనము ఈ బావి దగ్గర ఎక్కడైనా సరే రస్సీ से जो बांध कर जो पानी के ऊपर खींचते हैं, మనం తీస్తూ ఉంటే ఆ యొక్క నిషాన్ అనేది ఆ బండరాయి మీద కూడా పడుతుంది. ఎందుకు పడింది అంటే అది వర్క్ ఎక్కువగా కరత్ అంటే కంటిన్యూషన్ జరగడం వల్ల, ఆ వర్క్ నిరంతరంగా జరగడం వల్ల, ఆ వర్క్ అభ్యాస్ రెగ్యులర్గా జరగడం వల్ల పడుతుంది అని దాని అర్థం. అంటే బండరాళ్ళ మీదనే నిషాను పడితే
పిల్లవాడికి మనం ప్రాక్టీస్ చేపిస్తే ఖచ్చితంగా వాడు త్వరగా కంఠస్థ కర్తా అని మృందు గారు చెప్పారు. ఒక డిఎస్సిలో 2001-2002 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో ఒక బిట్ వచ్చింది. ఏమొచ్చిందంటే మెథడ్ సంబంధించింది. కరత్ అభ్యాస్ అనేది ఒక దోహా ఇచ్చి ఇది ఏ సిద్ధాంతంలో నుంచి వచ్చిందని చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించిన బిట్టు అడగడం జరిగింది. అది తార్నడాయికి సంబంధించిన సిద్ధాంతం అని. కాబట్టి ఈ దోహే మెథడ్లో ఉండదు, లిట్టులలో ఉంటుంది అని భ్రమలో నుంచి బయటకు వచ్చి ఈ దోహే ఇచ్చి ఇది ఏ సిద్ధాంతము కిస్ సిద్ధాంతకే కక్షాధ్యాపన సిద్ధాంతకే అంతర్గత ఆతి హై అనేది కూడా అడుగుతాడు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే థార్నడాయిక్ గారు తన సిద్ధాంతంలో ప్రయత్న ఏవం భూల్ సిద్ధాంతంలో అభ్యాసక సిద్ధాంతాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సామాన్య సిద్ధాంతంలో ఉండే ఈ అభ్యాసక సిద్ధాంతము మృందు గారు చెప్పిన దోహే గుర్తుపెట్టుకోవాలి. అలాగే థార్నడాయిక్ గారు చెప్పిన ప్రయత్నం భూల్ సిద్ధాంతంలో నుంచి అభ్యాసక ఒక నియమం కూడా ఉంది. ఇది దేని కిందికి వస్తుంది అంటే అభ్యాసక సిద్ధాంతము ఒక్కోసారి ఎవరు ఆ యొక్క మనోవైజ్ఞానిక అని కూడా అడుగుతారు. కాబట్టి థార్నడాయిక్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ अभ्यास का विकास एक कौशल यह होती है क्या होती है अभ्यास पर निर्भर होती है. భాషా కే అనేక కౌశల్ హోతే హై, సుననా బోల్నా ఎన్ని అని చెప్పలేము మనం, చాలా కౌశల్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా భాషాకే కౌశల్ కితనే అంటే మనం 4 అంటాము. సుననా బోల్నా పడునా లిఖనా. దాన్ని మనం సింపుల్లో గుర్తుపెట్టుకోవడానికి ఏమంటామా అంటే సుబోపలి అంటాము. సుబోపలి అంటే సుననా బోల్నా పడునా లిఖనా. ఎందుకు ఈ కంటిన్యూషన్ ఇలా గుర్తుపెట్టుకోవాలా అంటే రేపు భాషా కౌశల్ క్రమానుసారం బిట్టి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫస్ట్ సుననా చూసినప్పుడే వెంటనే పెట్టేస్తాం. సుననా తర్వాత పడునా ఉంటుంది, ఒకసారి లిఖనా ఉంటుంది. కాబట్టి ఈ రో గుర్తుపెట్టుకోవాలి. సుబోపలి సుననా బోల్నా పడునా లిఖనా यह भाषा कौशल होते हैं. यह भाषा कौशल इस पर भी निर्भर होती है किस पर అభ్యాస్ పర్ అంటే ప్రాక్టీస్ మీద ఖచ్చితంగా ఆధారపడుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆదత్ అభ్యాస్ కా పరిణామ హోతా హై. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అభ్యాసు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అంటే ఆదత్ మనము అలవాటు చేసుకోవడం వల్ల, మనము అలవాటు అయితే ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఎందుకంటే మనము టైప్ చేస్తుంటాం. మొదట్లో టైప్ నేర్చుకునేటప్పుడు చూసి ఫింగర్స్ తోటి మనం టైప్ కొట్టడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆదత్ పడినే అభ్యాస్ చేస్తున్నాం, మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే చూడకుండానే లెటర్ చూసి ఇట్లా టైప్ కొట్టేస్తాడు. ఎందుకు? जो व्यक्ति अभ्यास करने के कारण उसका परिणाम होता है आदत. అది అలవాటుగా మారిపోతుంది. కాబట్టి భాష సిఖాతే సమయ అభ్యాస్ జరూర్ కరానా చాహియే అనేది మనకు ఈ అభ్యాస సిద్ధాంతాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే महर्षि पतंजलि जी ने 3 सिद्धांतों को 3 नियमों को इन्होंने बताया था. చాలా मोस्ट इम्पॉर्टेंट. ఒకటి कौन सा होती है? रुचि होना चाहिए. अभ्यास जो नियम पढ़ाते समय महर्षि पतंजलि जी ने 3 जो बातें बताया, मुख्य रूप से 3 रूप से बातें बताई. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రుచి పిల్లవాడికి ఏముండాలి అంటే ముందు ఇంట్రెస్ట్ని కలిగించాలి. ఇంట్రెస్ట్ని కలిగిస్తే ఆటోమేటిక్గా వాడు భాష అనేది నేర్చుకుంటాడు. और दूसरी क्या बताया था? नैरंतर्य का अर्थ होता है निरंतरता. కంటిన్యూషన్ ఉండాలి ఖచ్చితంగా. పిల్లవాడిలో ఇంట్రెస్ట్ని కలిగించాలి. और నిరంతరత కంటిన్యూటీగా మనము సైకిల్ని డ్రైవింగ్ స్కూళ్ళల్లో మనం వెళ్తాం కారు నేర్చుకోవడానికి. రోజు వెళ్తేనే మనం కొన్ని రోజులకు ఆ కారు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కాపీ రైటింగ్ రాపిస్తాం పిల్లల్ని. రోజు మనం 2 లైన్స్ రాపిస్తూ కంటిన్యూషన్ చేయడం వల్ల వాడు ఎగ్జామ్ టయానికి మంచి రైటింగ్ రాయగలుగుతాడు. అలా కాకుండా ఒకరోజు చేసి 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 రోజులు చేసి 20 రోజులు గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, దానివల్ల అభ్యాసం అనేది జరగదు అని पतंजलि जी ने बताया था. और इन्होंने पहले जो मुख्य रूप से बताया
पहले छात्रों में रुचि पैदा करना चाहिए और दूसरा निरंतरता, तीसरा वैराग्य होना चाहिए। वैराग्य का अर्थ यह होता है कि सब कुछ छोड़कर इसी पर ध्यान देना चाहिए। बाह्य दुनिया को, बाह्य संसार को छोड़कर एक ही विषय पर ध्यान देना चाहिए। అందుకోసమే చూడండి క్రికెటర్లు కానీ హాకీ ప్లేయర్స్ కానీ వాళ్ళన్ని ప్రపంచమంతా వదిలేసి కేవలం క్రికెట్ మీద ఉదయం నుంచి లేస్తే గ్రౌండ్లో ఉండి నేర్చుకొని వేరే ప్రపంచం నుంచి దూరంగా ఉండి నేర్చుకుంటేనంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేర్చుకున్న విషయం మీదనే దృష్టి ఎక్కువగా మనం పెట్టించినట్లయితే ఖచ్చితంగా అతనికి అభ్యాస కనియం జరుగుతుంది, కొత్త విషయాన్ని తొందరగా నేర్చుకుంటాడనేదే महर्षि पतंजलि जी ने बताया था। उन्होंने जो 3 मुख्य बात बताया अभ्यास के नियम में, रुचि और निरंतरता और वैराग्य। ఇది మనకు अभ्यास का सिद्धांतము భాషా शिक्षण में सामान्य सिद्धांत और कक्षा अध्यापन सिद्धांत అన్నా కూడా ఇదే లెసను దీంట్లో నుంచి ఇది अभ्यास का सिद्धांतम। सेकंड बहुमुखी प्रयास का सिद्धांत, भाषा शिक्षण के सामान्य सिद्धांत या भाषा शिक्षण के कक्षाध्यापन सिद्धांत, जो कक्षा में हम अध्यापन करते समय कौन से सिद्धांतों को उपयोग करने से क्या उपयोग होता है అనేది ఇది జనరల్గా మెథడాలజీ ప్రకారం నేర్చుకొని మనం టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాము। ఇది మనకు అవసరం లేదు, ఓన్లీ సిద్ధాంతము, ఆ సిద్ధాంతం దేని కిందకి వస్తుంది, ఆ సిద్ధాంతం యొక్క కాన్సెప్ట్ ఏంది, ఇవి మనం చూసుకుంటే చాలు। ఇక్కడ बहुमुखी प्रयास का सिद्धांत అడుగుతాడు, यह सिद्धांत किसके अंतर्गत आती है అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి। బహుముఖి ప్రయాస్ కా సిద్ధాంతము ఇది మనకు బాయి యోగేంద్రజిత్లో లేదు, సఫల్లో లేదు, ఈ రామ్ శకల్ పాండే బుక్లో ఉంది। అందుకోసమే అన్ని పుస్తకాల నుంచి మనం గ్యాదర్ చేసుకొని నీట్గా మనం సెట్ చేసుకొని చదవగలిగితే మనకు మంచి మార్కులు, పేపర్ 2 చాలా ఇంపార్టెంట్, దీంట్లోనే మనం ఎక్కువ స్కోర్ చేస్తే, ఎందుకంటే మొదటి పేపర్ మనకు జిఎస్ అది ఎంత అనంతమైనదో మనందరికీ తెలుసు, అలాగే మూడో పేపర్ తీసుకుంటే హిందీ సాహిత్యక ఇతిహాసం ఉంటుంది, అది అనంతమైనది। అందుకోసమే పేపర్ 2లో గన్ షాట్ వస్తాయి కాబట్టి వీటిని మనం లైన్ టు లైన్ చదువుకొని ఎక్కువ స్కోర్ ఇక్కడ చేసుకోగలిగితే కన్ఫర్మ్ మార్కులు, అక్కడ మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఈ మార్కులు టోటల్ మీద మనకు కవర్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి। बहुमुखी प्रयास का सिद्धांत, एक भाषा शिक्षक केवल एक भाषा को, इसका मतलब होता है उन्हें सिखाने की भाषा, ఒక్క భాషనే నేర్పించాలి అనుకుంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో उन्होंने सफल नहीं हो सकता है, सक्सेस కాలేడు। అందుకోసమే क्या करना चाहिए, बहुमुखी भाषाओं को समन्वय करते हुए सिखाना चाहिए, तभी सफल होता है। बहुमुखी भाषाओं का अर्थ होता है इतिहास हो सकता है या विज्ञान हो सकता है, जो कोई अन्य भाषाओं को उनके साथ साथ समन्वय करते हुए हमारी नवीन भाषा को सिखाने पर उन्होंने जल्दी से जल्दी भाषा सीखने में जो कामयाब होता है। అందుకోసమే బహుముఖి ప్రయాస్ కా సిద్ధాంత, బహుముఖి 4 రకాలుగా ఎక్కువ రకాలుగా మనం ఒకే భాష ఒకటే నేర్పించాలి అని కాకుండా మనం తులనాత్మక పద్ధతిలో లేదా సమన్వయ పద్ధతిలో ఉపయోగించుకొని अन्य भाषाओं को जोड़कर उसे नवीन भाषा का ज्ञान प्रदान करना चाहिए। और यह भाषाओं के साथ साथ और पाठ्यक्रमेतर कार्यों पर भी ध्यान देना चाहिए। पाठ्यक्रमेतर అంటే पाठाल నుంచి एडिशनल सहगामी क्रियाओं के द्वारा भी उनको नवीन भाषा सिखाने के लिए इसकी सहायता भी लेना चाहिए। అందుకోసం ఒకే భాషను మనం నేర్పించడం కోసం ఒక్క భాషలోనే వెళ్ళకుండా बहुमुखी भाषाओं को प्रयोग करना चाहिए और पाठ्यक्रमेतर कार्यों पर भी ध्यान देना चाहिए। ఈ రెండు చేస్తే, ఇలా చేస్తే उन्होंने नवीन भाषा शिक्षक
జరూర్ క్యా హోతా హై అంటే సఫల్ హోతా హై, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనేది ఈ బహుముఖి प्रयास का सिद्धांतము. ఇది దేని కిందికి వస్తుందంటే भाषा के सामान्य सिद्धांत या कक्षाध्यापन के सिद्धांतों के अंतर्गत आते. ఇవే కాకుండా మనకు रुचि का सिद्धांत, उत्प्रेरणा सिद्धांत, ఇలా बोलचाल की सिद्धांत, వ్యక్తిగత విభిన్నత का सिद्धांत, ఇలాగా అన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మెటీరియల్లో నీట్గా లైన్ టు లైన్ సెట్ చేయడం జరిగింది. అలాగే మనము ప్రతి యూనిట్ మీద మీకు అబ్స్ట్రాక్ట్ వీడియోలు ఏ లెసన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది నీట్గా వివరించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందే తెలియజేసాం, మనము నెక్స్ట్ సండే నుంచి మనకు ఫ్రీ ఎగ్జామ్స్ మనము హిందీ సాహిత్య ఇతిహాసం మీద అలాగే భాషా శిక్షణ మీద కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఎవ్రీడే మనం పెట్టే యూట్యూబ్లో 2 క్వశ్చన్స్, మెథడ్ సంబంధించిన క్వశ్చన్, హిందీ సాహిత్యక ఇతిహాసం సంబంధించిన క్వశ్చన్ కూడా మీరు ఉపయోగించుకోండి. అలాగే మనము మన యొక్క మదీనా హిందీ విద్యాలయ ద్వారా మెటీరియల్ని మనము 2 పేపర్ 2, పేపర్ 3 పీజీటీకి టీజీటీకి సేమ్ సిలబస్ ఉంటుంది. 1550 ప్రకారం మనం మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. లేదు సార్ మాకు పేపర్ 2 మాత్రమే కావాలంటే 950కు ఈ పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 878 పేజీల 1/4 ప్రకారము 878 పేజీలతోటి ఈ బుక్ను సెట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్లో 10 యూనిట్లే కాకుండా అడిషనల్ లెసన్స్ కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సరే అవకాశాలు ఎక్కడ నువ్వు ఆన్లైన్ తీసుకుంటావా, ఆఫ్లైన్ తీసుకుంటావా, లేక సొంతగా ఏకలవ్యుడిగా చదువుకుంటావా అనేది నీ ఇష్టం. ఏదైనా చెయ్యి, కష్టపడు. ఏదన్నా చెయ్యి, నువ్వు ఎలాగన్నా చెయ్యి, కష్టపడు. ఏ డౌట్ అయినా అడుగు, ఆ డౌట్ని క్లారిఫై చేస్తాము. ఈ అనవసరమైన విషయాలు వినొద్దండి. నెగిటివ్ ఆలోచనలు పెంచుకోకుండా పాజిటివ్ ఆలోచనలు పెంచుకొని మంచిగా చదివి మీరు ఈ గురుకుల జేఎల్, టీఎస్పిఎస్ జేఎల్ మరియు గురుకుల పీజీటీ, గురుకుల టీజీటీలలో ఏదో ఒక ఉద్యోగము, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళైనా సరే, టెట్ క్వాలిఫై కాని వాళ్ళైనా సరే ముందు ఉద్యోగాన్ని సాధించుకోండి. టీఆర్టీ ఉందిలే అని ఆలోచిస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. ముందు మనం ఉద్యోగంలో స్థిరపడాలి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి దయచేసి హార్డ్ వర్క్ చేయండి, ఆత్మవిశ్వాసంతో చదవండి అని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. అందరికి కూడా ధన్యవాదాలు.